బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అసలు ఈ ఈ మధ్య 10 ఏళ్లుగా మనం జరుపుకుంటున్న పండుగలు ఇదివరకు మనం జరుపుకోలేదు. గుళ్ళల్లో ఈ మధ్య 10 ఏళ్లుగా ఉన్న ఉత్సవాలు ఇదివరకు జరగలేదు. ప్రధానంగా యువతరంలో గుళ్ళోకి వెళ్ళి తీరాలనే ఆలోచన రావడానికి నా సాటి ప్రవచనకర్తలు షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నిజంగా కారణం. నేను దండం పెట్టాను. అసలు ఆలోచన ముందు వెళ్ళే తీరాలి. గుళ్ళోకి వెళ్ళడం తప్పనిసరి. నిత్య విధుల్లో గుళ్ళోకి వెళ్ళడం ఒకటి, నిత్య జీవిత చర్యల్లో గుళ్ళోకి వెళ్ళడం ఒకటి. ఆ భావం కలిగిందా లేదా? అది క్రమంగా చైతన్య మార్గంలోకి, జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం అనేది ముందు తెలుసుకుంటే కదా వెళ్ళేది. నా తాపత్రయం వల్ల ఏమిటంటే ఈ కర్మకాండ ఉన్న విషయం ఉంది. మనం అనుకునేది ఈ గుళ్ళు, గోపురాలు, తీర్థాలు, యాత్రలు, యజ్ఞాలు, ఇది 2 వైపులా పదునున్న కత్తి. తీసుకెడితే మనిషిని యోగ వాసిష్టంలోకి, జ్ఞాన మార్గంలోకి తీసుకెడుతుంది. లేదు, ముంచేస్తుంది. అక్కడ పిచ్చి నమ్మకాలు పడిపోతాడు. వెళ్ళడం మంచిదే, కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయాను బెంగట్టుకోక్కర్లేదు. పైగా ఏమిటంటే సోమవారం శివుడు గుడిని, ఆంజనేయ స్వామి, మంగళవారం ఆంజనేయ స్వామి టైం టేబుల్ పెట్టేసరికి మంగళవారం పొరపాటు శివుడి గుడిలో కడితే ఏమన్నా అవుతుందేమో అన్న బెంగ. ఇదే మీరు అనుకునే మూర్ఖత్వం. ఇవి పెరిగిపోతాయి సహజంగా. అంటే ప్రవచనకర్తలు ఎవరైనా, నేనైనా వారైనా జాగ్రత్త తీసుకోవాల్సింది, మనం ఇది చెబుతున్నది వారు ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిలో ఉండడానికి, కానీ ఇదే అంతిమ లక్ష్యం కాదు. గుడి అనేది ఒక శిక్షణ కేంద్రం. మనం భగవంతుడికి ప్రత్యేకంగా అక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అది ఎంతైనా అది విగ్రహం. ఆ విగ్రహం దెబ్బతినకుండా చూడాలి. కానీ ఇంకా చెంబుడు పాలు పోస్తే ఒక ఫలం, బిందెడు పాలు పోస్తే ఒక ఫలం చెబితే అందరూ బిందె పోస్తారు. 1000 బిందెలు పోస్తే శివుడు ఏమవుతాడు? నా తాపత్రయం అలా. నేను చెబుతున్నది అదే. కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, లేదా వారిని వ్యతిరేకించారంటారు, వీరిని ఏదో అన్నారంటారు. అవన్నీ నాకు అనవసరమైన విమర్శలు, అవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోను. దాని గురించి కాదు అసలు ఆలోచించాల్సింది. విగ్రహారాధన దేనికి? ప్రతీకాత్మకంగా జరగాలి విగ్రహారాధన. అదే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడద్దు. అది లక్ష్యం కాదు, ఎక్కడా చెప్పలేదు ఆ విషయం. ప్రతీకాత్మకంగా జరగాలి. శంకరాచార్య చెబుతారు స్పష్టంగా వేదాంత సార సంగ్రహం. కషాయే కర్మభి పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే. ఆయుర్వేద వైద్యులు కషాయాన్ని తయారు చేస్తుంటే ఈ తెడ్డు పెట్టి తిప్పుతూ ఎప్పటికప్పుడు పాకం చూసుకుంటాడు. పాకం సరిగ్గా ఉందా లేదా, పాకం సరిగ్గా ఉందా. అలా మనం చేసే సత్యనారాయణ వ్రతం సహా, పెళ్ళిళ్ళు సహా, ఉపనయనాలు సహా, ఇదెందుకు ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అని చూసుకోవాలి. లేకపోతే ఒట్టి కర్మకాండ మిగిలిపోతుంది అక్కడ. సత్యనారాయణ వ్రతం ఒకసారి చేసాడు అంటే వాడు అబద్ధం ఆడకూడదమ్మా. మీరు అలాంటి మనిషిని చూపించగలరా? నేను 100 సార్లు చేశాను, అన్నవరం వెళ్ళాను, ప్రతి ఏకాదశికి చేయించుకుంటాను అన్నవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరూ అబద్ధాలు ఆడకుండా ఉంటే ఇన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉండవు. న్యాయమూర్తులకి ఇంత ఇబ్బంది ఉండదు. ఆ తత్వం సత్యనారాయణ వ్రతం అంటేనే సత్యవ్రతం. ఆయన ఎప్పటికీ సత్యదేవాయ నమః అంటారు, అంతే కదా. ఇప్పుడు ఫోన్ మాట్లాడితే నేను హరి ఓం అంటే ఇప్పుడు సత్యదేవాయ నమః అంటారు. వాళ్ళ అన్నయ్య అంతే, సత్యదేవాయ నమః అంటారు. అన్నయ్య అంటూ ఉంటాడు, సత్యదేవాయ నమః అంటాడు. ఫోన్ చేయగానే అతను ఫోన్ చేస్తే సత్యదేవాయ నమః అంటాడు. ముందు నమస్కారం అంటాడు. నేను ఎవరిని ఫోన్ చేస్తే నేను హరి ఓం అంటాను, ఇప్పుడు హరి ఓం అంటాడు. సత్యదేవుడు అంటే ఎవరు? సత్యవ్రతం. నారాయణ పక్కన పెట్టండి. సత్యవ్రతం అంటే సత్యవ్రతం ఎక్కడ ఉంటుందో నారాయణమూర్తి అక్కడ ఉంటాడు. కానీ ఆకులు పువ్వులు అరటిపండు పెట్టేసి నేను ఏకాదశి కల్లా చేశానంటే ఎందుకు? అన్ని వ్రతాలు పని లేక. సత్యం మాట్లాడు, అబద్ధం మాట్లాడకుండా ఉండు. అది ఎందుకు పాటించరు? పైగా ఇవి చెప్పకుండా దీనివల్ల అతి ఫలితం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇక సత్యనారాయణ వ్రతం చేస్తే దోషాలన్నీ పోతాడు. పైగా ఈ అబద్ధాలు ఆపడం దోషం పోయింది అనుకుంటాడు. దానివల్ల ప్రపంచంలో ఏమైనా మేలు జరగకపోక కీడు జరుగుతుంది. నా పోరాటం వల్ల అది నచ్చకపోవచ్చు. చాలా పేర్లు పెట్టారు నాకు తెలుసు. నాస్తికుల్లో ఆస్తికుడు అన్నారు, ఆస్తికుల్లో నాస్తికుడు అన్నారు. ఏమన్నా నా పేరు గరిగిపట్టి నరసింహారావు. వీడు పెట్టే పేరు నాకు అక్కలేదు, మా అమ్మ పెట్టిన పేరు ఉంది అనుకోని. అది సమస్య కాదు. అసలు సమస్య ఏంటి? ఇప్పుడు అమరనాథ్ యాత్ర ఉంది. చాలా యాతన పడి మంచులింగాన్ని చూడాలని మైళ్ళ కొద్దీ నడిచి ఏదో డోలీలు అవి ఎక్కి ప్రాణాలు పణంగా పెట్టడమే సుమారుగా. అలాగే ఇప్పుడున్న తీవ్రవాద భయంలో మరీ ప్రమాదం. ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే ఎలాగా? నా తాపత్రయం అది. అమరనాథ్ యాత్ర కథలో మీకు అమరనాథ్ యాత్ర ఫలం రహస్యం అంత ఉంది. దాని మూలం ఏమిటి? శివుణ్ణి పార్వతీదేవి అడిగింది, సృష్టి రహస్యం ఏమిటని. పార్వతి అడగడం అంటే మరి పురాణాలు అలా ఎందుకు చెబుతా? ఆవిడ తెలియగలుగుతుందా? మనకి తెలియజెప్పాలి కదా, ఎవరో అడగాలి, ఎవరో ఒకరు చెప్పాలి కదా, అందుకని అడుగుతారు అంతే. ఆవిడ తెలియకూడదు. ఈయన అలాగే నీకు చెప్తాందా అని ఆయన, పార్వతీదేవి, నందీశ్వరుడు, సరే మెడలో ఎలాగో నాగభూషణం ఉంటుంది, పక్కన గణేశ్వరుడు అంతా కలిసి ఉన్నారు అక్కడ.
కొద్ది దూరం ముందుకు వెళ్తాను, నేను చెప్తాందా తీసుకో. ఆ యాత్ర కథ అలా నడుస్తుందండి. వెళుతుంటే మీరు గమనించండి, గణేష్ పెహలే గావ్ అని వస్తుంది. అక్కడ ముందు నందీశ్వరుని వదిలేస్తాను, వాహనం వదిలేస్తాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నంది చౌక ఏదో ఒకటి వస్తుంది, గణేష్ చౌక, అక్కడ గణేశ్వరుని వదిలేస్తాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నాగ చౌక, శేషనాగ్ అక్కడ పామును వదిలేస్తాను. చివరికి ఇంకా ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరే ఉంటారు. అంతకుముందే వాహనం వదిలేశారు, కుమారుని వదిలేశారు, నాగుపామును కూడా వదిలేశారు. ఇవన్నీ చౌక్ అని పేరు ఉంది కదా, శేషనాగ్, నంది చౌక్, పెహలగావ్ ఉన్నాయి. పెహలగావ్ దగ్గర నందీశ్వరుని వదిలేసేయాలి. తర్వాత గణేష్ చౌక్ దగ్గర గణేషుని ఇంకొన్ని వాగిపోవయ్యా అంటారు పడుకొని. తర్వాత ఇంకో 3వ 4వ శేషనాగ్ అని ఉంటుంది, అక్కడ ఆ పామును కూడా తీసేస్తాడు. శివుడు పార్వతి ఇద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళాక ఏమయ్యారో తెలియదు. అక్కడే శివుడు లింగమయ్యాడు, సమస్త సన్మంగళాన్ని భవంతో కథను ముగిస్తాడు. ఇది అమరనాథ్ కథ. ఇప్పుడు సృష్టి రహస్యం ఏమిటి? ఇందులో సృష్టి రహస్యం ఏమిటంటే, అది నీకు అర్థం కావాలి అంటే ముందు వాహనాల మీద వ్యామోహం వదిలేయి. పహలే కావాలి, నందీశ్వరుని వదిలేసాడు. నంది ఎవరు? వాహనం. ఈ కార్లు, సొంత చార్టర్లు, విమానాలు ఎన్ని పెట్టుకుంటున్నాయి ఇవాళ? ఒక కారా? ఇంట్లో 2 మనుషులు ఉంటే 2 కార్లు ఉంటున్నాయమ్మా. అన్ని అవసరమా? సర్దుకోలేరా? మరి ట్రాఫిక్ జామ్ అయింది అనేది మనమే, కాలుష్యం పెరిగింది అనేది మనమే. మన వల్ల ఏం జరుగుతుందో ఆలోచించుకోవద్దా? తనలో తాను రవంత మారడానికి అన్నది దేనికని? అమ్మ ఒక్కళ్ళ వల్ల అయిందా? దేశమంతా ఎవరు దేశమంతా కేసీఆర్ సరి చేస్తారా, జగన్మోహన్ రెడ్డి సరి చేస్తారా, నరేంద్ర మోడీ సరి చేస్తారా? అందులో మనం ఒకళ్ళం కాదా? మనం ఎవరు సహకరించకుండా వారు చేసేస్తారా? వారు ఏమైనా మాయ చేస్తారా? కాదు కదా. ఏ పరిపాలకుడు మన ఈ పార్టీ కదా ఆ పార్టీ ఉన్నా ఎవరు చేయగలిగింది లేదు. ప్రజల్లో కూడా మార్పు రావాలి. అసలు ఇన్ని వాహనాలు నాకు అవసరం? 4 కుటుంబ సభ్యులు ఉంటే 2 కార్లు 2 బళ్ళు ఉంటున్నాయమ్మా. పిల్లలకు కూడా చెరువు బండి. వాహనాల మీద వ్యామోహాన్ని వదులుకోండి. వీలైనంత దూరం నడిచేయండి. అక్కడ నడిచే వెళ్ళక తప్పదు. కొన్ని ప్రాంతాలు మీరు ఏం చేయలేరు. ఆ ఆరోగ్యం ఉన్నవాళ్ళే వెళ్ళాలి. ఇంకొంచెం వెళ్ళాక గణేశ్వరుని వదిలేశాడు. సంతానం మీద వ్యామోహం వదులుకోండి. ఇంకా మా అబ్బాయి ఎలా ఉన్నాడు, కోళ్ళు ఎలా ఉంది, ఏమిటో కోడలు నీళ్ళు లోసుకోలేదు, అత్తగారి కంగారు ఏమిటమ్మా నాకు అర్థం కాదు. కందకలేని దురద కత్తిపెట్టకని. దీనికి ఇది అహంకారం తప్పితే ఏం లేదు. అహంకారం అంటే గర్వం కాదు. నా వంశం, ఈ కోళ్ళు వచ్చాక నా వంశం, ఇప్పుడు ఈ ఊడి జనం సూర్యవంశం చంద్రవంశం పెరగకపోతే నష్టం ఏంటి? ఇలా ఆలోచించరు మనుషులు. మా వంశం, ఈ అమ్మాయి సంతానాన్ని కన్నంత మాత్రం ఆడాలని ఆక్షేపించాలమ్మా, నాకు అదవడం దానికేనా అన్నారు. ఏమిటట? అదేమైనా సిద్ధాంతమా, రూలా? కొందరు కలగరమ్మా. పైగా చాలా చోట్ల కలగకపోవడానికి మన ధర్మశాస్త్రం కూడా చెప్పిన ప్రకారం పురుషులు కారణం అండి బాబు. స్త్రీలను ఎందుకు అంటున్నారు నాకు తెలియదు. మన మాస్టర్ సివివి గారిది యోగ దర్శనం అని ఉంది. ఆ పుస్తకం ఎప్పుడో 10-12 ఏళ్ల క్రితం చదివాను. బాబు ఇదే రహస్యం అనుకో. పుట్టబోయే జీవుడు, మనకి సైన్స్ అలా అట్టి పెట్టండి కాసేపు. మన ధర్మశాస్త్రం ప్రకారం పుట్టబోయే జీవుడు తండ్రి నెత్తి మీద 3 నెలల పాటు తిరుగుతూ ఉంటాడు వీడి శరీరంలో ప్రవేశించడానికి. వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు. జీవుడు నీళ్ల ద్వారానే ప్రవేశిస్తాడు. అందుకే ఎవరైనా పోతే నీళ్ళకే మైల, ప్లాస్టిక్ వస్తువులకి కుర్చీలకి మైల ఉండదు. జీవుడు నీళ్ల ద్వారా వెళతాడు. అందుకే మనం 10వ రోజు ధర్మోదకాలను పెట్టి అందరూ బంధువులు నీళ్లు వదులుతూ ఉంటాం. తిలోదకాలు, జలోదకాలు నీళ్ల ద్వారా పంపిస్తామండి. వెళ్ళిపో మావయ్య, వెళ్ళిపో మావయ్య, ఇంకా మమ్మల్ని వదిలిపెట్టు, లేదా వెళ్ళిపో తాతయ్య అంటే ఆ వెళ్ళిపోయిన వాడికి వీళ్ళ మీద వ్యామోహం ఉంటుంది. ఇంకా పోదు. నీళ్ళు వదిలేస్తున్నామంటే వదిలేసాడు, పెద్ద కొడుకు కూడా వదిలేసాడు, మా అమ్మాయి కూడా ఆవిడే వదిలేసింది, ఏం చేస్తా అని ఇంకా జీవుడు వెళ్ళిపోవాలి. ఇంక పెంచుకోకూడదు. అది వాడికి సంఖ్య. ఆ మంత్రాలు అలాగే ఉంటాయి. ఆ మంత్రాలు అర్థం అదే. కర్మకాండ చాలా గొప్పది. ఆ మంత్రాలు అలాగే ఉంటాయి అర్థం. అది ఎవరు చెప్పరు, ఊరికి టెక్నికల్ చేశారు. ఈ నీళ్లు వదిలేయడం ఉంది. ఈ వ్యామోహాలు వదులుకోకపోతే అలాగే పడుతూ ఉంటాడు ఇంక తాపత్రయం. అందుకని సంతానం మీద వ్యామోహం వదులుకో. 60 ఏళ్ళు వచ్చాయి నీకు. కొడుకు కోళ్ళు పిల్లల్ని కన్నారా లేదా అనవసరం. ఎందుకంటే కన్నడం అనేది కేవలం సైన్స్ రీత్యా ఎలా ఉన్నప్పటికీ యోగశాస్త్ర రీత్యా కూడా, పూర్వజన్మ కర్మఫలం రీత్యా కూడా యోగం మొగాడుకుంటేనే సంతానం కలుగుతారు. ఆ యోగం మొగాడిది ఆడాడికి సంబంధం లేదు.